మెగాస్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో 63 కోట్ల షేర్ ని వసూలు చేయగా రెండో వీకెండ్ లో అనుకున్న రేంజ్ కలెక్షన్లను సాధించలేక మొత్తం మీద 3.5 కోట్ల షేర్ ని వసూలు చేసింది ఈ సినిమా. ఒక్కసారి మొదటి 10 రోజుల ఓవరాల్ వసూలను గమనిస్తే నైజాం ఏరియాలో 10 రోజులకు గాను 19 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 9.2 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక టోటల్ ఆంధ్ర ఏరియాలో 26 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి 10 రోజులకు గాను 54.2 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక పక్క రాష్ట్రం కర్ణాటకలో 5.9 కోట్ల షేర్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.7 కోట్ల షేర్ ని, టోటల్ ఓవర్సీస్ లో 4.7 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల 12.3 కోట్ల షేర్ ని వసూలు చేసింది. దాంతో మొత్తం మీద 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 66.5 కోట్ల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా క్లీన్ హిట్ అనిపించుకోవడానికి మరో 15 కోట్ల దూరంలో ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ 15 కోట్లలో ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.